Hello to everyone. Today topic is factors affecting opportunity recognition and steps in tapping opportunities. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆపర్చునిటీ రికగ్నిషన్ అంటే అవకాశాల గుర్తింపును ప్రభావితం చేసే అంశాలు లేదా కారకాలు. అలాగే స్టెప్స్ ఇన్ ట్యాపింగ్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలను చేజిక్కించుకోవడంలో గల దశలు. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఆపర్చునిటీ రికగ్నిషన్ అంటే అవకాశాలను గుర్తించడం. మనకు గల వచ్చిన ఐడియాస్ నుంచి వచ్చిన అవకాశాలను అంటే ఆ ఐడియాని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, వచ్చిన అవకాశాలను ఏ విధంగా మనం చేజెక్కించుకోవాలి అంటే మనకి బెస్ట్ ఐడియాస్ చాలా వస్తాయి, వాటిలో బెస్ట్ వన్ ఒకటిని సెలెక్ట్ చేసుకుంటాము. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు గల అవకాశాలు ఏంటి, ఆ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గల అవకాశాలు ఏంటి, ఆ అవకాశాలను మనం ఏ విధంగా గుర్తించాలి ఏంటి అనేది మనకి ఆపర్చునిటీ రికగ్నిషన్. వన్స్ ఐడియాస్ హ్యావ్ బీన్ జనరేటెడ్, ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ అండ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఆపర్చునిటీ రికగ్నిషన్. మనకి ఐడియాస్ అనేవి మనకి వచ్చినప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నాము, ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ అండ్ ఎంటర్ప్రైజ్. వెంటనే ఏం చేయాలి, బిజినెస్ని స్టార్ట్ చేయాలి. అలా ఆ స్టేజ్ని మనం వెంటనే క్యాప్చర్ చేయగలిగితే కనుక అంటే డిలే అనేది జరగకోకుండా వెంటనే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలి. దాన్ని ఏమంటాం, ఆపర్చునిటీ రికగ్నిషన్. వచ్చిన అవకాశాలని మనం ఒడిసి పట్టుకోవడం అంటే డిలే అనేది జరగకోకుండా వెంటనే బిజినెస్ని స్టార్ట్ చేయడం. ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఆపర్చునిటీ ఐడెంటిఫికేషన్. మనకు వచ్చిన అవకాశాలను మనం గుర్తించగలగడం. సో ఆ టైంలో బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలిగితే కనుక వెంటనే మనకి ఇన్ టైంకి ప్రొడక్ట్ ఏ టైంకి రిలీజ్ అవ్వాలో ఆ టైంకి మనకి ప్రొడక్షన్ అంతా కూడా అయిపోతుంది అనమాట. సో డెఫినేషన్లో చూస్తే ఆపర్చునిటీ రికగ్నిషన్ రిఫర్స్ టు ఎబిలిటీ టు రికగ్నైజ్ ఆపర్చునిటీస్ ఆఫ్ యాన్ ఎంటర్ప్రెన్యూరియల్ యాక్టివిటీ. మరి అవకాశాలను గుర్తించడం అనేది ఏముంటారు, ఎబిలిటీ టు రికగ్నైజ్ అంటే మనకున్న సామర్థ్యాన్ని బట్టి కూడా మనం ఆ ఐడియాని ఆ బిజినెస్ని వెంటనే క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ టైంలో మనం ఆ టైంని ఒడిసి పట్టుకోకపోతే కనుక మనకు ఆ టైం అనేది చేజారిపోతుంది. సో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ని స్టార్ట్ చేయలేకపోతే అనేక రకాల అవాంతరాలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి అంశాలు మనకి ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆపర్చునిటీ రికగ్నిషన్లో ఫస్ట్ వన్, సోషల్ మెంటరింగ్ అంటే సోషల్ నెట్వర్కింగ్ అనొచ్చు, సోషల్ మెంటరింగ్ అనొచ్చు. సెకండ్ వన్ మెంటరింగ్, థర్డ్ వన్ అలర్ట్నెస్, ఫోర్త్ వన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వన్ చూస్తే సోషల్ నెట్వర్కింగ్ అంటే సామాజికంగా మనం అందరితో కూడా రిలేషన్స్ని మెయింటైన్ చేయడం అనమాట, సామాజిక నెట్వర్కింగ్ అంటారు. మెంటరింగ్ అంటే మార్గదర్శకత్వం అంటే మనకి వెనక నుండి చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉండాలి, అంటే బిజినెస్ ఐడియాస్ని బెస్ట్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగాలి. నెక్స్ట్ వన్ అలర్ట్నెస్, చురుకుదనం ఉండాలి. సో స్పాంటేనియస్గా ఆలోచించే విధానం ఒకటి అయితే కనుక వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అనేది మనం ఏదైనా చేస్తున్నప్పుడు నేర్చుకోవడం అయితే కొంత ఒకటి ఉంటే కనుక ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ అనుభవాలను మనం అడాప్ట్ చేసుకోవడం అనేది కూడా కొంత మనకి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ సెల్ఫ్ ఎఫికసీ అంటే స్వీయ సామర్థ్యం అంటే సెల్ఫ్ డిపెండెన్సీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మనం అంతటా మనం ఓన్గా డెసిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు సో మన యొక్క స్కిల్స్ ఏంటి అనేది మనకు మనం ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే అంతర్బుద్ధి నైపుణ్యాలు అంటాం. అంటే ఏంటంటే ఏ సిచ్యువేషన్లో అయినా కానీ ప్రాబ్లమ్స్ని మనకి అనుగుణంగా దాని సొల్యూషన్ వచ్చే విధంగా మనం యొక్క స్కిల్స్ని మనం బయట పెట్టాల్సిన అవసరం అనేది వస్తుందన్నమాట. సిచ్యువేషన్స్కి తగినట్టుగా మనం వాటిని మనకి ఫేవరబుల్గా మార్చుకునే స్కిల్స్ అన్నమాట కాగ్నిటివ్ స్కిల్స్ అంటే. ఫస్ట్ వన్ సోషల్ నెట్వర్కింగ్. It provides information related to opportunities in different culture societies. This helps the entrepreneurs to become
aware of important changes and new trends that might be existing in markets, technology and government policies. సో మనకి సోషల్ మీడియా అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకు కొత్త కొత్త అవకాశాలు ఏమున్నాయి, సో ఇన్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయగలిగిన వాటి ఏంటి అని మనం ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇంపార్టెంట్ చేంజెస్ ఏమైనా వచ్చినా, న్యూ ట్రెండ్స్, ఫ్యాషన్స్, ప్రోడక్ట్‌లో కొత్తగా ఏమైనా ఫీచర్స్ యాడ్ చేయాల్సి వచ్చినా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఉన్న మార్కెట్‌లో ఉన్న వేరే కంపెనీలు ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, అలాగే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కూడా కొన్ని స్కీమ్స్, అలాగే ఆఫర్స్, ఇన్సెంటివ్స్ అనేవి ఎప్పుడూ కూడా వెబ్‌సైట్‌లో ఉంచుతా ఉంటుంది. అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ వన్, మెంటరింగ్. సో బిజినెస్ గైడ్స్ ఉంటారు. అటువంటి వాళ్ళు బిజినెస్‌కి సంబంధించిన ఐడియాస్‌ని ఇస్తుంటారు. మరి అలాంటివి మనం తీసుకోగలిగితే గనక వాటిని పాజిటివ్‌గా మనం రిసీవ్ చేసుకోవాలి. ద మెంటర్స్ ప్లే ఏ పాజిటివ్ రోల్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టువర్డ్స్ రికగ్నైజింగ్ ఆపర్చునిటీస్. కొత్త కొత్త ఐడియాస్‌ని ఏ విధంగా ఏ టైంలో స్టార్ట్ చేయాలి అనేది బిజినెస్ మెంటర్స్ తెలియచేస్తూ ఉంటారు. దాన్ని మనం ఇన్ఫర్మేషన్ని మనం ఇన్ టైంలో కనుక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే కనుక సో అనుకున్న టైంకి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయన్నమాట. దే ప్రొవైడ్ పాజిటివ్ గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ టు ద ఎంటర్‌ప్రెన్యూర్స్. సో వాళ్ళు ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన రీసెర్చ్ అంతా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి అందిస్తారు? ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి. ద ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ these mentors will provide new entrepreneurs with greater opportunity towards recognizing business opportunities. సో వాళ్ళ యొక్క మరి మెంటర్స్ అంటేనే వాళ్ళ బిజినెస్లో ఎక్స్పర్ట్స్ అయిన పర్సన్సే మెంటర్స్ కింద ఉంటారు. మరి వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంతా కూడా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? విల్ ప్రొవైడ్ న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో అలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఒక ఆపర్చునిటీగా మనం భావించి వాటిని బిజినెస్ కింద మనం మౌల్డ్ చేసుకోగలిగితే బాగుంటుంది. నెక్స్ట్ వన్, అలర్ట్నెస్. చురుకుదనం ఉండాలి. ద ఎంటర్‌ప్రెన్యూర్ బికమ్ అలర్ట్ ఇన్ రికగ్నైజింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్ బై కంపేరింగ్ న్యూ ఆపర్చునిటీస్ విత్ ద ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో తాను ప్రతి విషయంలో కూడా చాలా అలర్ట్‌గా ఉండాలని చెప్తున్నాడు. ఏ విషయంలో? ఇన్ రికగ్నైజింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్. అంటే వ్యాపార అవకాశాలు ఏమైతే వచ్చాయో వాటిని తను ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకొని, వాటిని అడాప్ట్ చేసుకొని, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసేలాగా ఉండాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అంటే ఆల్రెడీ అదే ప్రోడక్ట్‌ని వేరే కంపెనీలు తయారు చేస్తున్నప్పుడు, సో వాళ్ళకి గల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎక్స్పీరియన్స్. It is evident that experienced entrepreneurs will show greater ability to recognize opportunities rather than the new entrepreneurs. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్‌ని న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి. న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ కన్నా ఎగ్జిస్టెడ్ ఎక్స్పీరియన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు చాలా ఎబిలిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ద ఎంఫసిస్ ఆన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఆన్ ఆపర్చునిటీ రికగ్నిషన్. సో ఆ నాలెడ్జ్ అంతా కూడా, ఎక్స్పీరియన్స్ అంతా కూడా సో వీళ్ళు బేస్ చేసుకుని, అంటే ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ యొక్క నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని కొత్తగా వాళ్ళకు వచ్చిన అవకాశాలని క్యాచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సెల్ఫ్ ఎఫికసీ. స్వీయ సామర్థ్యం. Entrepreneur self-efficacy is defined as a person's belief in his ability to successfully launch an entrepreneurial venture. సో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ ఎఫికసీ అనేది కంపల్సరీగా ఉండాలి. ముందు వాళ్ళని వాళ్ళు నమ్మాలి. వాళ్ళ ఎబిలిటీస్, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని వాళ్ళు నమ్మాలి. సో అందుకని యాజ్ ఎ పర్సన్స్ బిలీఫ్ ఇన్ హిస్ ఎబిలిటీ టు సక్సెస్ఫుల్లీ లాంచ్ ఎంటర్‌ప్రెన్యూర్ వెంచర్. అలా నమ్మితే కనుక ముందు బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్ క్యాన్ బి ఎన్హాన్స్డ్ బై ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ టు ఇంప్రూవ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఇదంతా కూడా ఎలా వస్తుందంట?
వాళ్ళు ప్రాపర్‌గా కొంత ట్రైనింగ్ తీసుకోవడం వల్ల బిజినెస్‌కి సంబంధించిన విషయాల్ని వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్‌గా తెలుసుకోవడం. దీని ద్వారా వాళ్ళేంటంటే త్వరగా డెసిషన్ తీసుకునే శక్తి అనేది వాళ్ళకి ఉంటుంది. సో, డెసిషన్స్ అనేవి, నిర్ణయాలనేవి ఇన్ టైమ్‌కి కరెక్ట్ టైంలో తీసుకోకపోతే గనక సో, దానివల్ల చాలా నష్టం అనేది వస్తుంది బిజినెస్‌లో. సో, ఆహ్, ఆ వస్తువుకలా ఉన్న డిమాండ్ అనేది చేజారిపోతుంది. మరి డిమాండ్ లేని టైంలో ప్రొడక్షన్ అనేది జరిగినప్పుడు సప్లై ఉంటుంది గానీ, ఆ వస్తువుకి డిమాండ్ అనేది ఉండదు. అప్పుడు లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అందుకనే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బిజినెస్‌లో కావచ్చు, యాస్ ఏ స్టూడెంట్ లైఫ్‌లో కావచ్చు, ఎక్కడైనా గానీ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే అంతర్బుద్ధి నైపుణ్యాలు అంటాం. కాగ్నిటివ్ స్కిల్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రిఫర్స్ టు ఎబిలిటీస్ టు ఫ్రేమ్ సిట్యుయేషన్స్ ఇన్ యాన్ ఆపర్చునిటిస్టిక్ మేనర్. అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలు ఎప్పుడు బయటపడతాయంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా గానీ తనకు అనుకూలంగా మార్చుకునే స్కిల్స్ అనేవి తనకి ఉండాలన్నమాట. అవి కూడా ప్రాపర్ వేలోనే ఉండాలి. సో these skills are the strongest discriminating factor between opportunity recognizers and non-recognizers. మరి ఈ స్కిల్స్ ఎప్పుడు బయటపడతాయి? అవకాశాలని మనం చేజిక్కించుకోవడంలో మనం ఆ స్కిల్స్‌ని మనం ముందుంచాలనమాట. సో, అప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆపర్చునిటీ రికగ్నైజ్ చేసే వాళ్ళకి, అలాగే రికగ్నైజ్ చేయలేని వాళ్ళకి మధ్య వేరియేషన్ ఏంటంటే, ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి ఉంటే గనక మనం వెంటనే క్యాచ్ చేసి ఆ టైంకి మనం బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవడం, ఐడియాని ఒడిసిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఆపర్చునిటీ రికగ్నిషన్‌లో గల ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆపర్చునిటీ రికగ్నిషన్. అంటే అవకాశాల గుర్తింపును ప్రభావితం చేసే అంశాలు లేదా కారకాలు. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ట్యాపింగ్ ఆపర్చునిటీస్. అంటే అవకాశాలను చేజిక్కించుకోవడంలో గల దశలు. మరి ప్రాసెస్ అనేది వన్ బై వన్ ఉంటుంది కదా! ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఆఫ్టర్ జనరేటింగ్ అండ్ రికగ్నైజింగ్ ఐడియాస్, ద నెక్స్ట్ స్టెప్ వుడ్ బి కన్వర్టింగ్ గ్రేట్ ఐడియాస్ ఇంటూ రియాలిటీ. మనకు ఒక ఐడియా అనేది వచ్చినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ఐడియాని రియాలిటీ కింద అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసే దశకు వచ్చాం. ఇట్ మీన్స్ టు ప్రొసీడ్ విత్ ట్యాపింగ్ ఆపర్చునిటీస్. అవకాశాలని ఒడిసిపట్టుకోవడం. మోస్ట్ ఆఫ్ ద ఐడియాస్ రిమైన్ డోర్మెంట్. అంటే కొన్ని ఐడియాస్ మనకు వస్తాయి కానీ అవేంటంటే మనం ఇంప్లిమెంట్ చేయలేం. డోర్మెంట్ అంటే నిద్రించడం అనమాట. అలా స్లోగా ఉండిపోతాయి. బికాస్ పీపుల్ ల్యాక్ కరేజ్ అంటే వాళ్ళకి ధైర్యం లేకపోవడం, రిసోర్సెస్ వనరులు లేకపోవడం, టైమ్ అండ్ మనీ టు టేక్ యాక్షన్. అంటే టైంకి మనం డెసిషన్ తీసుకోకపోవడం, అలాగే మనీ ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మరి ఇవన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి. The entrepreneur has to take off these preliminaries in converting an idea into reality. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి మన ఐడియాని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోగలగాలి. అంటే ఊహల్లో నుంచి వాస్తవంలోకి మనం బయటకు తీసుకురావాలి ఆ ఐడియాని. సో అలాంటి ఐడియాలో గల దశలు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఐడియా క్రియేషన్ అంటే ఆలోచనలు సృష్టించడం. నెక్స్ట్ వన్ డిజైనింగ్ ఐడియా ఆలోచనలు డిజైన్ చేయడం అంటే ముందుకు ఇంప్లిమెంట్ చేయగలగడం. నెక్స్ట్ వన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఐడియా ఆలోచనల్ని ప్రయోగం చేయడం అంటే మనం బయటికి వచ్చే ముందు ఇంకొకసారి మనం ఒకసారి అనలైజ్ చేసుకోవడం. ఎసెసింగ్ ఐడియా ఆలోచనలు మదింపు చేయడం దానికి ఉన్న అవకాశాలు ఏంటి మళ్ళీ ఇంకొకసారి ఇన్ డీటెయిల్డ్గా దాని గురించి మనం తెలుసుకోగలగడం. నెక్స్ట్ వన్ స్కాలింగ్ ఐడియాస్ ఆలోచనలు ఫైనల్గా ఏంటంటే సరి చూసుకోవడం. సో ఈ లాస్ట్ స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అనమాట, స్టార్ట్ చేయడం. సో దీని గురించి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఐడియా క్రియేషన్ అంటే ఆలోచనలు సృష్టించడం. ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ ట్యాపింగ్ an opportunity, an entrepreneur put in efforts to discover an idea or a process or a way to introduce innovative product totally new to the market or modify the existing one.
మరి ఐడియాస్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్లో అవకాశాలను ఒడిసి పట్టుకున్న తర్వాత మనం ఆ ఐడియాస్ని ఎఫర్ట్స్ని మనం ముందుకు తీసుకెళ్ళగలడం. ఏ విధంగా అంటే ఏదైనా కొత్త వస్తువును తయారు చేయడం, లేదా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వస్తువుని మోడిఫై చేయడం. అంటే కొన్ని ఫీచర్ల మార్పులు చేర్పులు చేసి కొత్త వస్తువుని బయటకు తీసుకురాగలడం. అది ఐడియా క్రియేషన్. నెక్స్ట్ వన్ డిజైనింగ్ ఐడియా. ఆలోచనలకి ఇంకా కొత్త ఫీచర్ని యాడ్ చేయడం. Once the ideas are generated or recognized, the next stage in tapping business opportunity is designing the idea. ఫస్ట్ పాయింట్లో ఐడియా జనరేట్ అయిన తర్వాత అంటే ఐడియా క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, డిజైన్ చేయడం, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వెళ్ళే దారిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి. ద ఎంటర్ప్రెన్యూర్స్ టెస్ట్ ద ఐడియాస్ ఇన్ కాన్సెప్ట్, డిస్కస్ దెమ్ విత్ స్టేక్ హోల్డర్స్. తనకు వచ్చిన ఆలోచనని వేరే వాళ్ళతో పంచుకోవడం. అంటే పీర్స్ అంటే ఆల్రెడీ సేమ్ బిజినెస్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు, కస్టమర్స్, క్లయింట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా తన ఐడియాని షేర్ చేసుకుని దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంకొకసారి తను తెలుసుకోగలగడం. నెక్స్ట్ వన్ ఎక్స్పెరిమెంటింగ్ అన్ ఐడియా. ఆలోచనని ప్రయోగం చేయడం. Entrepreneur undertakes an examination practically and financial value through experiments and feasibility studies. అంటే ఫీజిబిలిటీ స్టడీస్ అంటే దానిలో ఉన్న సాధ్యాలు ఏంటి, అది ఇంప్లిమెంట్ అవ్వడానికి గల అవకాశాలు ఏంటి, ఫైనాన్షియల్గా అది క్లిక్ అవ్వగలుగుతుందా లేదా. ఇన్ ఫీజిబిలిటీ టెస్ట్ హీ అప్రైజెస్ వేరియస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే ఈ బిజినెస్కి ఎటువంటి అయినా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయా. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటున్నాం. ఏంటవి? ఎకనామిక్, సోషల్, కల్చరల్, టెక్నాలజికల్, పొలిటికల్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ కూడా వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తాయా. ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, కల్చరల్ సాంస్కృతిక అంశాలు, టెక్నాలజికల్ సాంకేతికపరమైన అంశాలు ఏమన్నా, పొలిటికల్ రాజకీయంగా ఏమన్నా ఇంటర్ఫీరెన్స్ ఉంటాయా, అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ అంటే చట్టపరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదుర్కోవాలా. ఇలాంటివన్నీ కూడా తను ముందుగానే ఆలోచన చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అసెసింగ్ ఐడియా. మదింపు చేయడం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది. ఎంటర్ప్రెన్యూర్ షుడ్ ఆల్సో మేక్ కన్స్ట్రక్టివ్ చేంజెస్ ఇన్ ఐడియాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్వాట్ అనాలిసిస్ ఫర్ ట్యాపింగ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ చూస్తే కనుక స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలంటున్నాడు. స్ట్రెంగ్త్, ఆ ఐడియా గల బిజినెస్ గల స్ట్రెంగ్త్, బలాలు, వీక్నెస్ బలహీనతలు, ఆపర్చునిటీస్ అవకాశాలు, థ్రెట్స్ భయాలు, వీటిని స్వాట్ అనాలిసిస్ అంటాం. సో ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకో స్టెప్ ముందుకు వేయాలి. అండ్ లాస్ట్ స్కాలింగ్ ఐడియాస్. ద ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు గేర్ అప్ అండ్ ఇంప్లిమెంట్ న్యూ ప్రాసెసెస్, న్యూ మెథడ్స్ ఆర్ ద న్యూ ఐడియాస్. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫైనల్గా చెక్ చేసుకొని అప్పుడు ఇంకా ముందుకు వెళ్తాడనమాట బిజినెస్ని స్టార్ట్ చేయడానికి. ఆల్ దిస్ లీడ్స్ టు కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మరి ఈ దశలన్నీ దాటుకున్న తర్వాత ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయి? వస్తు సేవల్ని తయారు చేయడం. కమర్షియలైజేషన్ అంటే వాణిజ్యపరంగా ముందుకు వెళ్ళడం, అంటే వస్తువుని తయారు చేసే దశ అనమాట, అంటే బిజినెస్ని స్టార్ట్ చేసే దశ. సో ఇవన్నీ కూడా మనకి స్టెప్స్ ఇన్ ట్యాపింగ్ ఆపర్చునిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. కన్క్లూషన్. దస్ ట్యాపింగ్ బిజినెస్ ఆపర్చునిటీ starts with generating a new idea and ends with commercialization of products and services developed by entrepreneur. సో ఈ దశలో ఏంటంటే అన్ని అవకాశాలను మనం కూడా చేజెక్కించుకుని దాంట్లో బెస్ట్ని ఏంటి అనేది ఫైనలైజ్ చేసుకుని దాన్ని ఇంకా పూర్తిగా కమర్షియలైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవల కింద బయటకు తీసుకురావడం అనేది ఏమిటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎంటర్ప్రెన్యూర్ అనే పర్సన్ను చాలా జాగ్రత్తగా ఒక బిజినెస్ని ముందుకు తీసుకురావడంలో ఇన్ని దశలు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో పాయింట్స్ అన్నమాట. సో ఇది మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ యూనిట్లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి.
ఆ 4 క్వశ్చన్‌లో ఈ క్వశ్చన్‌లోనే 2 పాయింట్లు కలిపి ఒకే క్వశ్చన్ కింద మనం చెప్పడం జరిగింది ఇది. సో, దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో, ఈ వీడియో చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థాంక్ యూ.